నిజంగా మా జర్నలిస్టుల విషయంలో రేవంత్ రెడ్డి తీవ్రమైన అన్యాయం చేస్తా ఉన్నాడు. ఆ రోజు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారి ఆదేశాలతోని ఉద్యోగస్తులతో పాటు జర్నలిస్టులకు కూడా ఈ ఫ్రీ హెల్త్ స్కీమ్ ఆ రోజు మేము తెచ్చాం. జీవో కూడా ఇచ్చినాం. అదే రోజు జీవో కూడా ఇచ్చినాం. మేము ఉద్యోగస్తులు 1% కడతారు, జర్నలిస్టులు అయితే ఒక్క పైసా కూడా కట్టాల్సిన అవసరం లేకుండా అన్ని సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్, ప్రైవేట్, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం ఉద్యోగులకు జర్నలిస్టులకు అందే విధంగా ఆ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అందులో నుంచి జర్నలిస్టులను తొలగించారు. ఆ రోజు జర్నలిస్టులు దేవుళ్ళు అన్నాడు, జర్నలిస్టులను చాలా గొప్ప వాళ్ళు అన్నాడు, యూట్యూబర్లు అయితే ఇక వాళ్ళకు మించిన వాళ్ళే లేరన్నాడు. ఇప్పుడేమో యూట్యూబర్లను చూస్తే చెంప చెల్లు అనిపించాల్సిందట ఆయనకు. ఎందుకో మరి జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి పగబట్టాడు. 2.5 ఏళ్లైంది రేవంత్ రెడ్డి, కనీసం ఒక అక్రిడేషన్ కార్డు ఇచ్చినవా నీ ముఖానికి? ఒక్క ఇంటి స్థలం ఇచ్చినవా అని అడుగుతున్నా, ఒక్క రూపాయి ఇచ్చినవా అని అడుగుతున్నా. ఆనాడు కేసీఆర్ గారు 100 కోట్లతో జర్నలిస్టులకు సంక్షేమ నిధి పెట్టాడు. కరోనాలో జర్నలిస్టులను కాపాడుకున్నాము. రిటైర్ అయిన 4,000 మంది జర్నలిస్టులకు పెన్షన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము. 15 కోట్ల రూపాయలతో అద్భుతమైన ప్రెస్ అకాడమీ భవనం కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వము. జర్నలిస్టుల కోసం 50 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధులు డబ్బులు బ్యాంక్ లో డిపాజిట్ పెట్టించినాం మేము. నేను అడుగుతున్నాను, వచ్చినాక 2 బడ్జెట్లలో జర్నలిస్టులకు ఈ సంవత్సరం 16 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టడం జరిగింది అని ఆర్థిక మంత్రి చదువుతాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బల్లలు కొడతారు. 16 పైసలు ఇచ్చినవా? ఒక్క రూపాయి జర్నలిస్టులకు ఒక్క రూపాయి ఇచ్చినవా నీ 2.5 సంవత్సరాల్లో నేను అడుగుతా ఉన్నా.